మీ అక్కని దగ్గరికి వచ్చు. ఒకవేళ మీ అక్క ఇక్కడ ఉంటే నువ్వు దొంగలకు అడ్డం పోగా మీ అక్క చూసుకుంటా ఊకున్నా దొంగలకు అడ్డం పోయి దొంగలను వచ్చి తొట్టి కారం పెట్టి మందులు మలుపుకొని వచ్చి నీకు ఖచ్చితంగా లగ్నం చేస్తుండే. ఇవాళ మీ అక్కకు ఉత్తరం రాయలేదు, మీ అక్క నీ దగ్గరికి రాలే, అది నీవే పొరపాటు దేవరాజా. రావయ్యానాయనే రావయ్యానాయనే అయ్యో రావయ్యానాయను అయ్యో నా బోరను దేవరాజా ఇక్కడ అక్క రాలేదు, లగ్గం ఎత్తిపోయిందా నేర్చుకుంటే కూర్చుంటే కార్యం సిద్ధం కాదు. కానీ మరి మీ అక్క దగ్గరికి పోయి మీ అక్క కొడుకు రావాలంటే మంద కాసి అన్నాడు, నీకు వాసి అన్నాడు, అక్క కాసి అన్నాడు, పోయి పోగన్న. మరి పోగన్నని పిలిచి అక్క దగ్గర పోయి అక్కని అత్తుపతి మీద తోలుకొన్నామని చెప్పురాము. మరొకసారి అన్న నుంచి ఏం చెప్తూ అన్నా రావయ్యా నాయనే రావయ్యా నాయనే అక్కకు నాకు నువ్వు ధర్మాలు అక్క దగ్గరికి పోయి అక్కడ తమ్ముడు నాకు లేకుండా పట్నం పోయి కాదంతల్లా కావాలంటే చేసుకొని రావన్నా ఎన్నుటలు ఇద్దరు ఉన్ని గంగనపోయి ఎన్నుటలు ఇద్దరు పత్తి గంగనపోయి నన్ను నాదైపోయి పిల్ల బాధలంతా తమ్మిడికి అడ్డం తిరిగి తమ్మిని ఎదుర్కొని ఏడుకొని ఎండి బంగారు పిల్లకాడికి తీసుకొని పోయిండ్రు. అక్కడ భీమరావు ధర్మాయాలను తీసుకొని పోయిండ్రు తమ్మిని.
అయితే మూడు నాదాయకులను తీసుకొని పోయిండ్రు 33 కోట్ల జవుతులంతా అక్కడ దిగనాడిండ్రు ఆ జవుతులంతా వచ్చి ఆడవిళ్ళలో ఏంటి పసుపులు ముట్టకూడదు మరి మాకలమ్మ ఎక్కడ ఆయన జవుతులంతా నిలుస్తున్నారు దాని దగ్గరికి నాకు తల్లిని రోలిండు అక్కడ లగ్గానికి సిద్ధమయ్యారు పసుపులు ముట్టడానికి ఆడవిలో లేదు నిన్ను రోలుకొని రమ్మండి అక్కడ రోలుకొని ఏ విధంగా రాకుండా తోలుకొని దాంట్లో యొక్క దర్యాలు తీసుకొని పశువులు ముట్టారు ఆడవిలో కావాలని చెప్పి అది ఇచ్చి అర్థం కదా జనార్దన్ దేవరాజు పోయేస్తున్నారు